హాయ్ అండి, నా పేరు జ్యోతి. సోనీ లాంటి పిల్లలున్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి. పిల్లల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఏ విషయాలను ఇతరులతో చెప్పాలి, ఏ విషయాలను చెప్పకూడదు, అలాగే ఏవి చూసి నేర్చుకోవాలి, ఏవి అమ్మా నాన్న నేర్పిస్తే నేర్చుకోవాలి అనే అనేక విషయాలు ఆటిజం పిల్లలకి తెలియదండి. నిజం చెప్పాలంటే నార్మల్ పిల్లలకి మనం కొంత నేర్పిస్తాము, మిగిలిన విషయాలు ఇతర పిల్లలను చూసి నేర్చుకుంటారు. దొంగతి అది కుక్కునా తీయే తీయమంటున్నానా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరందరూ చాలా మంచి మనసుతో మా వీడియోలను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ ఇవ్వండి, దానివల్ల వీడియో వేరొకరికి షేర్ అవుతుంది. ఈరోజు వీడియో వచ్చేసి మాకు ఆటిజం పిల్లలు ఉన్నారండి, పెద్ద వయసు వచ్చేసింది, ఏ విషయాలు అర్థం కావట్లేదు, ఇంకా సీక్రెట్గా దాచుకోవాల్సిన విషయాలని మాట్లాడకూడదు అనే తెలివితేటలు వాళ్ళకెక్కడున్నాయండి అని మాత్రం అనుకోకండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎలాంటి బిడ్డకైనా నేర్పించగలిగే సత్తా, ఆ సామర్థ్యం ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. వాళ్ళ వయసు ఎంత అనేది పక్కకు తీసేయండి. ఎత్తుకుంటే కాదేయద్దు, ఇలా కాలర్ మల ఉంటే కాదేవుడు, రౌండ్ మల ఉంటే కాదే. కొన్ని ముఖ్యమైన సెన్సిటివ్ విషయాలని పిల్లలకి అర్థమయ్యేలాగా తెలియచేయాలి, అలవాటు చేయాలి కూడా, అది మన బాధ్యత అండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే సోనీ మాటలు అర్థమైనట్లయితే ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. ఎందుకు ఇలా అంటున్నానంటే రెగ్యులర్గా వింటే తప్ప నుంచి తన మాటలు ఎవరికి అర్థం కావన్నమాట. స్కూల్లో ఒక టీచర్కి మాత్రమే తన మాటలు అర్థమయ్యాయి. ఇప్పుడైతే ఇలా మాట్లాడుతుంది కంటిన్యూగా, అప్పుడైతే పొడి పొడిగా మొక్కలు మొక్కలుగా మాట్లాడేది. తను సెకండ్ స్టాండ్ చదువుతున్న వయసులో ఇప్పుడు ఇలా ముద్దులు పెడుతుంది కదా, ఒకప్పుడు ఈ అలవాటు అయితే లేదు, కొత్తగా ఈ అలవాటు వచ్చింది. పిల్లల్లో కూడానండి కొత్తగా కొన్ని అలవాట్లు వస్తూ ఉంటాయి, కొన్ని అలవాట్లు పోతూ ఉంటాయి అన్నమాట. నేను ఈ మాటలు చాలా వీడియోల్లో చెప్పానండి. ఏంటంటే అందరి పిల్లలు ఒక రకంగా ఉండరు, అందరి ప్రాబ్లం ఒక రకంగా ఉండదు. ఐ కాంటాక్ట్ కొంతమందికి ఉండదు, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి చెవులు వినిపించవు, దానివల్ల మాటలు రావు, కొంతమందికి అర్థం అవుతుంది కానీ వాళ్ళకున్న హైపర్ వలన పట్టించుకోరు. అందువల్ల మనం ఏమనుకుంటామంటే ఇదేం పట్టించుకోవట్లేదు, దీనికి ఇంకా అర్థం కావట్లేదు అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాము. ఇవి చాలా పొరపాటు. 5-6 సంవత్సరాల నుంచే ఒక మాటని 10 సార్లు చెప్తూ నేర్పిస్తూ ఉంటే దానికి వాళ్ళ మైండ్ సెట్ అలవాటు పడిపోతుంది. లేదు అంటే నేర్చుకోవడానికి అసలు ప్రయత్నించరు. ఎందుకంటే నేను సోనీని తీసుకుని ఫిజియోథెరపీకి వెళ్ళినప్పుడు ఎంతోమంది పేరెంట్స్ మాటలు విన్నానండి, ఎన్నో కేసులు చూశాను, నాకు చాలా చాలా తెలుసు. నేను మాకు తెలిసిన చుట్టాల్లోనే అమ్మ అని కూడా పిలవని పాప 5 ఇయర్స్ వచ్చేసినాయి, పిలవట్లేదు అసలు. ఆ తర్వాత ఎలా నేర్చుకుంది ప్రాక్టీస్ మీద అనేది, తర్వాత వాళ్ళు థెరపీ ఇప్పించారు, చక్కగా మాట్లాడగలుగుతుంది. ఎప్పుడైతే నమ్మకం ఉండాలండి, తల్లిదండ్రులకి నమ్మకం ఉండాలి, నేర్పించడానికి ఓర్పు కూడా ఉండాలి. ఇప్పుడు తిన్నావా స్వీట్? ఇప్పుడు స్వీట్ తిన్నావా లేదా ఉండాలి. చిన్నప్పుడు సోనీకి ఇప్పుడుకి చాలా చాలా తేడా ఉంది. ఇప్పుడు నార్మల్లా ఉంది చూడడానికి అని చాలామంది మాట్లాడుతున్నారు, కానీ ఒకప్పుడైతే ఈ సోనీ అలా ఉండేదే కాదు. నిజం చెప్పాలంటే దీనికి రాదు, విసుగొస్తుంది అని నేను కూడా వదిలేస్తే అది కూడా ఏమీ నేర్చుకునేదే కాదు. ఓ రోజు ఏం జరిగిందంటే సోనీ 3rd క్లాస్లో ఉంది, స్కూల్కి వెళ్ళింది. టీచర్ అడిగారట, ఒక టీచర్కి మాత్రమే అర్థమయ్యాయి సోనీ మాటలు, ఎందుకంటే ఆవిడ కొంచెం ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు కాబట్టి. ఎందుకు అలా డల్గా ఉన్నావు సోనియా అని అడిగితే అమ్మ గొడవ పడింది, ఇది చెప్పడానికి 10 నిమిషాలు. ఎవరితో గొడవ పడిందని ఆవిడ అడగడం, డాడీతో గొడవ పడింది, మమ్మీ డాడీ గొడవ పడ్డారు, అమ్మ ఏడ్చింది, ఈ విషయాలు పొడి పొడిగా చెప్తే ఆవిడకి నార్మల్ విషయం కాబట్టి అర్థమయ్యి నవ్వుకున్నారట. తర్వాత నాకు చెప్పారు, అమ్మా నాన్న గొడవ పడ్డారు, దానివల్ల దానికి భయం అనిపించింది, భయపడింది కాబట్టి టీచర్కి చెప్పింది, కానీ ఇది చెప్పకూడని విషయం అనేది దానికి తెలియదు కానీ చెప్పింది. సో ఇది చెప్పకూడని విషయం కానీ దానికి తెలియడం లేదు, తెలిసేలాగా నేను నేర్పించాలి. సోనీని అసలు ఎవరింటి దగ్గర వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదండి.
ఒకసారి అర్జెంట్ పని పడితే బయటకు వెళ్తుంటే ఉంటానంది ఇంట్లోనే. కానీ పక్కింటి ఆవిడ పర్వాలేదండి మా ఇంట్లో కూర్చోబెట్టండి అంటే కూర్చుంటానంది. సరే అని నేను వెళ్ళాను. 1 అవర్‌లో తిరిగొచ్చేస్తాను అర్జెంట్ అయితే కాల్ చేయండండి అన్నాను ఆవిడతో. సరే అన్నారు ఆవిడ. అయితే దానికి టాయిలెట్ వచ్చిందనమాట. అది ఆవిడతో చెప్తే ఆవిడ ఏమనుకుంటారనో ఏమో పాపం భయపడిపోయి ఇంకా అది అలాగే ఉండిపోయిందంట. ఏడుస్తుంటే ఆవిడ కాల్ చేస్తే వెంటనే వచ్చేస్తే అడిగాననమాట. అడిగితే అప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళాను. సరే ఎందుకమ్మా చెప్పొచ్చు కదా ఆంటీకి అంటే, అది చెప్పకూడని విషయం అనుకుని అది భయపడిపోయి తెలియక చెప్పలేదనమాట. ఇలాంటి విషయాలు చెప్పాలమ్మా, అలా ఉండిపోకూడదు, కడుపులో ఎక్కువ నొప్పొచ్చేస్తది. కానీ ఇది ఎవ్వరు ఏమీ అనుకోరు, వెళ్ళొచ్చు ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా అని చెప్పేసి అర్థమయ్యేలాగా చెప్పాననమాట. అంటే దానికి భయంలో కొంచెం ఇది అనిపించేసింది. ఫీల్ అయిపోయింది. ఆంటీ వాళ్ళు ఎవరన్నా ఏమైనా అనుకుంటారనో, లేకపోతే దానికి అక్కడ కుదరదనో అది ఫీల్ అయ్యిందనమాట. చెప్పకూడని విషయం అనుకుని అది భయపడిందనమాట. పర్వాలేదు చెప్పొచ్చమ్మా అని చెప్పేసి దగ్గర కూర్చొని చక్కగా చెప్తే అర్థం చేసుకుంది. అలాగే అమ్మ నాన్న గట్టి గట్టిగా అరుచుకుంటూ గొడవ పడుతుంటే ఏం జరుగుతుందో అని భయపడిపోయి అది టీచర్తో చెప్పింది. అలా చెప్పకూడదురా, ఇంకెప్పుడు గొడవ పడవమ్మా, అందువల్ల నువ్వెప్పుడు చెప్పకు అంటే ఆ విషయం కూడా అర్థం చేసుకుంది. ఎప్పుడూ చెప్పలేదు ఇంకా. ఇలాంటి కొన్ని విషయాలను ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు అనే విషయాలను నార్మల్ పిల్లల్లాగా వీళ్ళకి కూడా చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటారండి.